హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఫ్లేవర్స్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్. ఈరోజు యూట్యూబ్ వ్యూయర్స్ కోసం ఇంట్లోనే ఓవెన్ లేకుండా చికెన్ తందూరిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ముందుగా 1 కేజీ చికెన్ను శుభ్రపరచుకొని కత్తితో లోతుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే మసాలాలు చికెన్ లోపల వరకు వెళ్ళి మంచి రుచి అనేది వస్తుంది. చూసారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఒక బౌల్ తీసుకుని 4 టేబుల్ స్పూన్ పెరుగు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ తందూరి మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూసు, 1/2 టీ స్పూన్ షుగరు వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఓన్లీ ఆప్షనల్ మాత్రమే. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు ఈ మసాలాను చికెన్కు అప్లై చేసుకోవాలి. మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్నాం కదా, అలా లోపలికి మసాలా అంతా పట్టేటట్లుగా చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. ఈ విధంగా తందూరి ప్రిపేర్ చేయండి, నిజంగా సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను ఎప్పుడూ ఈ విధంగా ట్రై చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం. ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రెస్టారెంట్కి వెళ్ళే తినే కంటే ఇంట్లోనే ఇలా హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోండి, చాలా నచ్చుతుంది మీకు. ఇప్పుడు ఈ చికెన్ని ఒక బౌల్లోకి తీసుకుని 4 to 5 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను వేసుకుని లో మీడియం ఫ్లేమ్లో చికెన్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్కి తిప్పి ఉడికించుకుందాం. చికెన్ 2 వైపులా ఉడికిపోయింది కదా. ఇప్పుడు పుల్కా మేకర్ను పెట్టుకుని దాని మీద చికెన్ను 2 వైపులా మాడనివ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకుంటూ 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్.
చివరగా ఒక చిన్న చార్కోల్ తీసుకుని స్టవ్ పై పెట్టుకుని కాలిన తర్వాత చిన్న బౌల్లోకి వేసుకుని దానిలో కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకుని వీడియోలో చూపించిన విధంగా క్లోజ్ చేసుకుని ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల చికెన్కు తందూరి ఫ్లేవర్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్లో దొరికే టేస్ట్తో చికెన్ తందూరి రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్. మరొక వీడియోతో కలుద్దాం.